ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం శ్రీ దత్తాత్రేయుని ఉపాసకులు, గాయత్రి ఉపాసకులు, దత్తదాస బ్రహ్మశ్రీ నూకల ప్రభాకర శర్మ గారు. వారు దత్త సాధనని ఎంతగానో మొదటి నుంచి చేస్తూ ఉద్యోగరీత్యా వారు ఉద్యోగాన్ని నిర్వహించి దాంట్లో రిటైర్డ్ అయ్యి, అలాగే ఆధ్యాత్మిక రంగంలో దత్తాత్రేయుల వారి ప్రదేశాలని, దత్తాత్రేయ క్షేత్రాలని, సాధనా మార్గాల్ని ఎన్నిటినో విశేషంగా సందర్శించి వాటిపైన ఎన్నో ఉపన్యాసాలు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మహానుభావులు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసేటటువంటి భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. జై గురుదత్త. నమస్కారం అండి. దత్తాత్రేయుల్ని చాలామంది అవధూత స్వరూపులు అంటారు. ఎవరైనా కొద్దిగా అవధూత లక్షణాల్లో ఉన్నప్పుడు, అంటే కొద్దిగా అన్నమాట, అవధూత లక్షణాల్లో ఉండేవాడిని దత్తస్వరూపుడిగా చూస్తుంటారు. అలాగే అవధూత తత్వానికి దత్తాత్రేయ తత్వానికి ఉన్న సారూప్యం ఏమి? ఇక్కడ అసలు అవధూత అంటే ఎవరో తెలుసుకోవాలి. అవధూత అంటే ఎవరు? అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ దూత సంసార బంధనాత్ తత్వశ్చాద్ రక్షాస్తాత్ అవధూత ఇది ఇదే అని చెప్తాను. అవధూత ఇది ఎవరు చెప్పేది? ఇదే దత్తస్వామి చెప్పాడు సాలంకృత మహర్షికి. ఆయన అడిగాడు అవధూత లక్షణాలు చెప్పాయి అంటే ఆయన చెప్పాడు. ఆయన దత్తుడు స్వయంగా చెప్పాడు. ఆయన అక్షరత్వాత్, క్షరము కానివాడు. క్షరం అంటే నాశనం, నాశనము లేనివాడు. అది మొదటి లక్షణం. మన నాశనం లేకపోతే మనకి ఇప్పుడు ఎంతోమంది అవతారాలు మనం చూసాం. గోపాల్ బాబా వారు కానీ ఎంతోమంది అవతారాలు మహానుభావులు ఎంతోమంది. మన రామిరెడ్డి తాతగారు కానివ్వండి, లేకపోతే నాంపల్లి బాబా వారు చూడండి, బెట్ల బాబా వారు తీసుకోండి, అంత ముందునట్టు సుధీంద్ర బాబు గారు తీసుకోండి, బాకిలబడి గురుగారు తీసుకోండి, చోట అమ్మగారు తీసుకోండి, అవధూత పిచ్చమ్మ గారు తీసుకోండి, ఎంతమంది అవతారాలు మనం చూసాం. మరి వీళ్ళందరూ దేహత్యాగం చేశారు కదా. వాళ్ళు దేహమే త్యాగం చేశారు అంతే, అంతవరకే. సూక్ష్మరూపులై సంచరిస్తూనే ఉంటారు. ఎక్కడుంటారు వీళ్ళు? వీళ్ళందరూ కూడా దత్తస్వామిలో మూలతత్వంలో లీనమైపోయి ఉంటారు. ఆయన పిలిచినప్పుడు మళ్ళీ రావలసిందే, జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ ఆ ఇచ్చిన పని పూర్తి చేసి తిరిగి తనలో ఐక్యం కావలసిందే. ఇది శ్రీపాదవుల చరితామృతంలో కాలాగ్ని శమనదత్తుడిని అప్పలరాజ శర్మ గారు ఆరాధిస్తున్నప్పుడు ఆ స్వామి అక్కడ ప్రత్యక్షమై దత్తుడు స్వయంగాను ఆయన చెప్తాడు, శ్రీధర రా అంటాడు. అనగానే శ్రీధర స్వామి వారు బయటకు వస్తారు. ఈయన రాబోయే జన్మలో శ్రీధర స్వామిగా వస్తున్నాడు, ఈయన ఒక అవధూత. ఏ అవధూత అయినా సరే నేను పిలిచినప్పుడు రావాల్సిందే, తిరిగి పని నేను ఇచ్చినటువంటి కార్యం చక్కబరుచుకుని నాలో ప్రవేశించవలసిందే. అక్షరత్వాత్ అంటే వీళ్ళు నిరంతరం ఉండేటువంటి వాళ్ళే, ఎక్కడికి పోరు వీళ్ళు. వరేణ్యత్వాత్, వరేణ్యుడు అంటే జ్ఞానసిద్ధి పొందినవాడు, బ్రహ్మసిద్ధి, బ్రహ్మజ్ఞానం, పరావిద్య, పరావిద్య అన్నింటిలో కూడా సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి జ్ఞానసిద్ధి మహాజ్ఞానులు కూడా అయి ఉండాలి. ఇది లక్షణాలు. వరేణ్యత్వాత్ దూత సంసార బంధనాత్, ఏ విధమైన సంసార బంధనం లేకుండా నిస్సంగుడే ఉండేటట్టు దేహస్పృహ కూడా ఉండాలి. తత్వమస్యాద్ లక్ష్యాస్తాత్, తత్వమస్య అనేటువంటి మహావాక్యం ఏదైతే ఉందో ఆ మహావాక్యములనే లక్ష్యముగా చేసుకొని నిరంతరము కూడా ఆ ధ్యాన ప్రక్రియలో ఉంటూ బ్రహ్మాంత అనుభవించేటువంటి వాడు ఆయన అవధూత. ఇది అవధూత స్థితిది, స్వామివారు చెప్పిన స్థితిది అవధూత. మరి దత్తుడు అవధూత కాదు. ఆయన అవధూతలందరికీ కూడా మించినటువంటి మహోన్నతమైన పరబ్రహ్మ తత్వం అది. అవధూత యొక్క లక్ష్యం ఏమిటంటే అక్కడికి చేరుకో, దత్తస్వామిలో కలిసిపోవడం, ఐక్యం కాదు, దత్తుడిని చేరుకోవడమే అది మోక్షం. అది అవధూత యొక్క తత్వం. అది కాబట్టి అవధూత వేరు, దత్తుడు వేరు. ఆ మాట స్వయంగా దత్తుడే చెప్తాడు. అడుగుతారు బాపనాథాలు గారు, ఏమని, నాయనా నువ్వు దత్తుడివా, నువ్వు అవధూతవా, నువ్వు ఎవరో చెప్పమంటే, నేను దత్తుడిలే, నేను అవధూతను కాదు, అవధూత నాకు కింది స్థాయి. అవధూతగా వచ్చినటువంటి నన్ను చేరుకే ప్రయత్నం చేసినప్పుడు సమయం వచ్చినప్పుడు నేను తీసుకుంటాను.
అంటే అవధూత వేరు. మనకి ఇప్పుడు చాలామంది అవధూతలు వచ్చేస్తున్నారు. ఏమన్నా పిచ్చాడు కనబడితే కమర్షియల్ చేయడం కోసం వాడికి వేసి ఒక ఆశ్రమం కట్టి అవధూతాన్ని పేరు పెట్టి చేస్తున్నారు. అవధూతలు సాధారణంగా లోకానికి చాలా దూరంగా ఉంటారు, ఎవరికి కనబడరు, గుప్తంగా ఉంటారు వాళ్ళ సాధనలో. వాళ్ళు ఏమిటంటే మనం అందరూ పిచ్చివాళ్ళ కనబడుతూ ఉంటారు. అవధూతలు పిచ్చివాళ్ళ కనబడతారు కానీ పిచ్చివాళ్ళంతా అవధూతలు కాదు. అసలు అవధూతత్వం అర్థం చేసుకోవడం కష్టం, ఎవరు అవధూత చెప్పడం కూడా మనకు కష్టం. మనకు తెలియదు, మనకు ఆ శక్తి ఉండదు. వాళ్ళ యొక్క శక్తిని గ్రహించే శక్తి మనకు ఉండాలి కదా ముందు అసలు. కానీ మనకి తెలిసినటువంటి ఎంతోమంది అవధూతలు మనం చూసాం స్పష్టంగా. ఇప్పుడు మల్లేష్ బాబు ఉన్నారు ఇక్కడ, అలాగే అనేక మంది అవధూతలు. తర్వాత కొంతమంది అవతలు వచ్చారు, మళ్ళీ గాలిలో కలిసిపోయారు, వాళ్ళ అవతలు కాదు తేలిన తర్వాత. అవును ఉన్నాయి. కానీ మన నిఖరంగా కొందరు అవధూతలు అయితే మనకు తెలుస్తుంది. శక్తిమంతుని అవధూతలు చాలామంది మన కాళ్ళ ముందు ఉన్నారు, మన దర్శనాలు చేసుకున్నాం, అందరినీ మనం చూసుకున్నాం ఉన్నారు. కానీ దత్తస్వరూపమా కాదా అంటే దత్తస్వరూపం కాకుండా అసలు గురువే కాలేడు, అవధూత కాలేడు. దత్తస్వామి యొక్క అనేక కోట్ల కిరణములలో ఏ ఒక్క కిరణములో ఉండేటి ఒక రేణువన్నా ప్రసరించకపోతే వాడు గురువు కాలేడు, అవధూత కాలేడు. కాబట్టి ప్రతి అవధూత, ప్రతి సిద్ధపురుషుడు, ప్రతి గురువు కూడా దత్తస్వరూపమే. గురుగారు, మామూలుగా చూసినప్పుడు దత్తాత్రేయుల వారిని యోగ విద్యలకి అన్నిటికీ కూడా అధిష్టాన స్వరూపుడిగా చూస్తారు. యోగ విద్యలకి ఇప్పుడు చూస్తున్న రాజయోగం కానీ హఠయోగం కానీ ఈ యోగ విద్యలన్నిటికీ దత్తాత్రేయుల వారికి ఉన్న సంబంధం ఏమి? దత్తస్వామి యోగీశ్వరేశ్వరుడు. ఆయన మొదటే గురుస్వరూపం. ఏ విద్య అయినా గురువు దగ్గరే నేర్చుకోవాలి, గురువు ముఖత రావాలి, గురువు నుంచే రావాలి. ఆయన గురుస్థానానికి ఆయన అధిష్టాన దేవత దత్తాత్రేయ స్వామి. మనకి 3 గురువులు ఉన్నారు. ఈ విషయం కూడా మీకు చెప్పాలి. దక్షిణామూర్తి, హయగ్రీవుల వారు, దత్తాత్రేయులు వారు. మరి ఇందులో దత్తాత్రేయుల వారే గురు అధిష్టాన దేవత ఎట్లా అయ్యారు? మిగిలిన వాళ్ళు ఇద్దరు ఎందుకు ఇంత రాలేదు అంటే ఇక్కడ 3 రకాలు ఉన్నాయి. దక్షిణామూర్తి రూపం అనేటువంటిది అంటే కొంచెం సబ్జెక్ట్లో పక్కకి వెళ్తున్నాను, ఎందుకంటే ఈ విషయాలు కూడా తెలియడం మంచిది. అంతే గురుస్థానం అంటే అర్థం అవ్వాలి మీకు. దక్షిణామూర్తి అనేటువంటిది చిత్రం వట తరోన్మూలే వృద్ధో శిష్య గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్య శిష్యోస్తు చిన్న సంశయ. అదే కదా, ఒక వటవృక్షం కింద ఒక యువకుడైనటువంటి గురువు కూర్చుంటే తలలు పండినటువంటి మహాయోగులు, మహర్షులు, మహాతపస్సు ఋషులందరూ కూడా ఆయన ఏం చెప్తాడో సందేహం ఎదురు చూస్తూ కింద కూర్చున్నట్ట. అయితే నేనేం చెప్పట్లే, వీళ్ళేం అడగట్లే. ఆయన మౌనం వ్యాఖ్య, మౌనంగా చెప్పుకెళ్ళిపోతూ ఉంటే ఆ మౌనంలోంచి వీళ్ళకి సందేహాలు తీరిపోతున్నాయట. ఇది విశేషం. అంటే ఆయన మౌన గురువు, అంటే అప్రకటిత గురువు. గురువే ఆయన ఏమి చెప్పలేదు మనకి, గురుస్థానం బయటికి ఏమి చెప్పలే. ఆయన అప్రకటిత గురువు దక్షిణామూర్తి. ఇక రెండోది హయగ్రీవ స్వామి. ఆయన శివుడు, శివాయ గురవే నమ. అసలు గురు పంప మొదలైతే సదాశివ సమారంభం మొదలవుతుంది మనకి, అంటే దక్షిణామూర్తి స్వరూపం. శివాయ గురవే నమ. శివుడు ఎవరు? మళ్ళీ శివదత్తుడు. ఆయన త్రిమూర్త్యాత్ముడు కదా, శివుడు ఆయనే, విష్ణు ఆయనే, బ్రహ్మ ఆయనే, 3 ఆయనే. ఇక విష్ణు స్వరూపంగా ఉండేటువంటి గురుస్వరూపం హయగ్రీవం. ఒకానొక కారణం, ఒక హయగ్రీవుడైనటువంటి రాక్షసుని చంపడం కోసం వాడు నాలాంటి వాడే నన్ను చంపాలన్నాడు కాబట్టి విష్ణు హయగ్రీవుడిగా మారి, దానికి మళ్ళీ వెనక కథ, ఆ నారి దాని తలకాయ పెట్టి పడుకున్నాడని శతపురుగుల చేత బ్రహ్మదేవుడు అది కొరికిస్తే ఆ తల ఎగిరిపోతే వేరే దాని లక్ష్మీదేవి శాపం ఉందని కొన్ని పురాణ కథలు ఉన్నాయి మనకు. అవన్నీ పక్కన పెడితే హయగ్రీవ స్వామి ఆయన గురుస్వరూపం. ఎట్లా గురుస్వరూపము? నాకు తెలిసినంతలో ఎవరో పెద్దలు చెప్పారు నా గురువులు ఏమనంటే, హయగ్రీవుల వారి నిట్టూర్పులలోంచి వచ్చినటువంటి ధ్వని సంపదే, స్వర సంపదే వేదములోని. మనకు తెలిసినంతలో బ్రహ్మగారి వేదములు ఇచ్చింది శ్రీమన్నారాయణుడు. వేదములు ఇచ్చి సృష్టి చేయి, సృష్టిక్రమంతా వేదములలో ఉంది, ఈ ప్రకారం చేయమని చెప్పాడు. అంటే వేదములకు ఆద్యుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణ విషయం మనకు తెలుసు.
అందుకే ఆయనే అకృతవరుడు అనేటువంటి పేరుతో ఆయనకి సహాయకుడిగా, బ్రహ్మగారి సహాయకుడిగా ఉంటూ వేదముల గురించి ఆయన అక్కడ ఉండి ఆయనకి సహాయపడుతూ వేదవ్యాసుడిగా విష్ణంసులో జన్మించి వేదములను వ్యాసము చేశాడు, ఎడిట్ చేశాడు. ఆయన ఒక విధంగా 4 భాగాలు విభజన చేయడం జరిగింది. కాబట్టి హయగ్రీవుల వారు మన వేదాలు అందించినటువంటి గురువు. 2 లలితా సహస్రనామావళి. అది మానవులు ఋషులు ఎవరు రాసింది కాదు, సాక్షాత్తు అమ్మవారి దగ్గర ఉండే అత్యంత దగ్గరగా ఉండి నిత్యము అమ్మవారిని అలంకారం చేసేటువంటి అమ్మవారి పరిచారకులు వసిన్యాది దేవతలు, ఆ 8 దేవతలు అమ్మవారి రూపాన్ని చూసి ఇంతటి అద్భుతమైన ఈ సౌందర్యాన్ని మనం వర్ణించాలి అని అమ్మవారి అనుమతి తీసుకుని 1000 నామాల్లో వర్ణించారు. అమ్మవారి బాహ్య అంతర్ సౌందర్యం, ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క ఆ అమృతతత్వాన్ని, వీటన్నింటినీ కూడా అందులో వర్ణించడం జరిగింది. అమ్మవారు దాన్ని చూసి సంతృప్తి చెందిన తర్వాత అమ్మ ఇది ఏం చేయాలంటే హయగ్రీవుడికి బోధించమంది ఆవిడ. హయగ్రీవుల వారి ద్వారా అగస్త్య మహర్షికి వచ్చినందుకు అగస్త్య హయగ్రీవ సంవాదం అంటాం లలితా శాస్త్రాన్ని. అంటే హయగ్రీవ వారు ఏం చేశారు, 1 వేద సంపద వచ్చింది, 2 లలితా సహస్రనామావళి వచ్చింది. కానీ ఆయన ఎక్కడ ప్రకటితం కాలే. గురుస్వరూపంగా ఏవో మనకి ఎన్నో గ్రంథాలు అందించి ఎంతోమంది శిష్యులు పెట్టి ఎక్కడ లేదు. ఇక్కడ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని విద్యలకు ఆధారభూతమైనటువంటి వాడుగా మనం కొలుస్తున్నాం. ఆయన ప్రకట అప్రకటిత గురువు. ప్రకటితం అవుతూనే అప్రకటితంగా ఉండిపోయాడు ఆయన. ఇక దత్తాత్రేయుడు ప్రకటిత గురువు. ఎందుకంటే త్రిపుర రహస్యాన్ని మనకు అందించాడు ఆయన. సర్వమంత్రములు, సర్వయంత్రములు, సర్వతంత్రములు దత్తాత్రేయ ప్రోక్తములే. అంతే సర్వమంత్ర స్వరూపాయ, సర్వయంత్ర స్వరూపాయ, సర్వతంత్ర స్వరూపాయ, సర్వపల్లవ స్వరూపాయ ఓం మహాసిద్ధాయ స్వాహ అని మాలామంత్రంలో వస్తుంది. అంటే అన్ని మంత్రములు అని ఆయన మరి ఆయన స్వయంగా చెప్తున్నాడా? ఆయనే చెప్తున్నాడు. పరమశివ స్వరూపంగా అమ్మవారికి చెప్తున్నట్లుగా శివదత్తుడై అని చెప్తున్నాడు. శివుడు ఆయనే, అమ్మవారు ఆయనే. ఆయనకి ఆయనే చెప్పుకుంటున్నాడు, తద్వారా మనకు చెప్పిస్తున్నాడు. తంత్రము ఆయనే, అటు వామాచారం ఆయనే, ఇటు సాత్వికం ఆయనే. ఉత్తర భారతంలో ఉండే అఘోరాలు, నాగబావులు ఎవరు పూజిస్తారు? వీళ్ళు శివదత్తుడు, శివస్వరూపంగా ఉండే దత్తుడిని పూజిస్తారు. వాడు తురియల్లో పూజించే దత్తస్వామిని వామాచారంలో. కాబట్టి దత్తస్వామి అన్ని విద్యలకు ఆయనే ఆధారము, సర్వ విద్యాస్వరూపుడు ఆయన. ఆయన దత్తక్రియాయోగం అనేటువంటి యోగ విద్యను అందించాడు మనకి. లయ, హఠ, మంత్ర, రాజయోగములు 4 యోగములతో కూడినటువంటి దత్తక్రియాయోగాన్ని మనకు అందించాడు దత్తస్వామి. లయ విద్య అంటే సూక్ష్మ రూపంలో ఎక్కడో ఒక అంగమునందు ఆ తేజస్సును ప్రతిష్ఠిత చేసుకుని దాని ద్వారా మనం చేయడం. మంత్ర విద్య, మంత్రయోగం. ఇప్పుడు మేము చేసే మంత్రయోగం అనేక మంత్రముల్లో మనం మంత్ర సాధన చేసుకుంటూ తద్వారా ఆ మంత్రసిద్ధిని పొంది తద్వారా తదుపరి మోక్షం కోసం ప్రయత్నం చేయడం. హఠయోగం మనకు తెలుసు. అందులో అనేక రకాలైనటువంటి కేచరి అని, అనేక బంధనాలని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ సాధన, అపారమైన సాధన. రాజయోగం ప్రాణాయామ స్థితి, చక్రభేదనం, ఇవన్నీ కూడా రాజయోగంలోకి వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఎవరిచ్చారంటే దత్తస్వామి ఇచ్చాడు. దత్త క్రియాయోగము అంటారు. మరి క్రియాయోగం ఎవరిచ్చారు మనకి? మహాతారు బాబాజీ వారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర క్రియాయోగం తెలుసుకున్నాడు ఆయన. బాబాజీ వారు క్రియాయోగాన్ని అందించి శ్రీకృష్ణ ఎవరు? దత్తస్వామే. రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే. దశరథుడికి మాట ఇచ్చాడు, నీ వంశంలో జన్మిస్తాను అని. రాముడిగా జన్మించాడు. యదుమహారాజు తను తండ్రి ఆజ్ఞ నెరవేర్చలేకపోయానే, తండ్రి యొక్క కోరికను తీర్చలేకపోయానే, శాపగ్రస్తులను అయ్యానని బాధపడుతున్నప్పుడు నర్మదా నదీ తీరంలో ఒక దిగంబర యోగిగా దర్శనమిచ్చినటువంటి, అవధూత రూపంలో దర్శనమిచ్చినటువంటి దత్తస్వామి
ఆయన 24 మంది గురువుల గురించి చెప్తూ చివరిలో ఆయన చెప్పాడు, నువ్వే బాధపడకయ్యా, నీ శాపగ్రస్త కుటుంబం అయినప్పటికీ నీ కుటుంబంలో నేను జన్మించి యదువంశంలో జన్మించి ఈ కుటుంబాన్ని పవిత్రం చేస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించాడు అక్కడ. ఇది కూడా బ్రహ్మాండ పురాణంలో ఉంది, దత్తఖండంలో. నేను దత్తస్వామి చరిత్రకి ఏదైనా ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏదైనా ఉందా అని చాలా కాలం నేను వెరిఫై చేసుకుంటే ఎక్కడ దొరకలే. ఎవరో పెద్ద ఆయన అడిగాను, ఆయన కూడా మంచి దత్త సాధకుడు. ఏమంటే ఏదైనా మంచి దత్తుడికి ప్రామాణిక గ్రంథం ఏమైనా ఉందా? ఇప్పుడు రామాయణం, రాముడి గురించి చెప్పాలంటే రామాయణం పట్టుకుంటే చెప్పేస్తాం. రాముడికి ఒక ప్రారంభము ఒక అంతము ఉన్నాయి, రెండు ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భాగవతం భారతం పట్టుకుంటే ఒక ప్రారంభ దశ ఉంది, ఒక పూర్తి అయిపోయిన దశ ఉంది. వైకుంఠాన్ని వెళ్ళిపోయింది, అక్కడతో అయిపోయింది. కానీ దత్తుడి గురించి చెప్పాలంటే ప్రారంభం ఎక్కడో తెలియదు, అంతమే లేదు. దీనికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ప్రామాణికం కావాలి. అనేక పురాణాల్లో ఉన్నాయి. మార్కండే పద్మ పురాణం విస్తారంగా ఉంది, మార్కండే పురాణంలో ఉంది, విష్ణు పురాణంలో ఉంది, భాగవతంలో దత్తస్వామి గురించి అనేక పురాణాల్లో ఉంది. అయితే ఆయన ఏమన్నంటే అది ప్రత్యేకంగా ఏమీ లేదండి, అందులో అక్కడక్కడ నేను కథలన్నీ తీసి దత్త పురాణం పెట్టాను, అంతకన్నా మరేం లేదండి అన్నాడు. అప్పుడు నా ప్రశ్న, అసలు ఇది ప్రామాణికం ఎక్కడన్నా ఉందా? అసలు ఈయన పురాణోక్త బ్రహ్మమా వేదోక్త బ్రహ్మమా? వేదములు ప్రతిపాదన చేసిన బ్రహ్మమేనా? మనకు వేదమే ఇంకా అదే ప్రమాణం, మనకి వేద ప్రమాణం మనది, మన ధర్మానికి. కాబట్టి వేదం ఎక్కడైనా ప్రమాణం చేసిందా? వేదం ప్రతిపాదించిందా ఈయన బ్రహ్మముగా అని నేను దాని మీద చాలా తీవ్ర స్థాయిలో చేస్తే నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దత్తుడిది. మరి ప్రశ్న వచ్చిన సమాధానం చెప్పాలిగా. కరెక్ట్గా వారం 10 రోజుల తర్వాత ఎవరో తెలుసున్న నా స్నేహితుడు ఓ పుస్తకం తెచ్చిచ్చాడు. గురుగారు మీ దగ్గర గురుచరిత్ర మీకు ఇమ్మంటారా అని అడిగాడు. గురుచరిత్ర నా దగ్గర చాలా గురుచరిత్రలు ఉన్నాయి. భరద్వాజ మాస్టర్ ఉంది, తర్వాత సంజీవ శర్మ గారు ఉంది, సూర్య రాధాకృష్ణమూర్తి గారు ఉంది, తర్వాత బోధాన మల్లాది వీరరాఘవ స్వామి పేరుతో ఆయన రాసిన గురుచరిత్ర ఉంది. ఇంకా అనేక గురుచరిత్రలు నా దగ్గర ఉన్నాయి. అలా గురుచరిత్ర హిందీలో లాల్ బహదూర్ శాస్త్రి గారు రాసేట, నాకు ఓంకార దత్త మహారాజు గారు చెప్పారు నాకు ఈ మాట. ఇట్లా అనేక గురుచరిత్రలు ఉన్నాయి, అందులో ఇవన్నీ ఉన్నాయి. సరే ఇవి ఏముంది దగ్గర, కన్నడలో కూడా దగ్గర పుస్తకం ఉంది. తీరా చూస్తే బ్రహ్మాండ పురాణములో ఉన్నటువంటి దత్తఖండం అది 4 అంకములు 65 అధ్యాయములు 6773 శ్లోకములతో గురుచరిత్ర రాయబడింది. వ్యాస మహర్షి చేత రాయబడింది. అంటే బ్రహ్మాండ పురాణం అంటే దగ్గర 15,000 16,000 శ్లోకాలు ఉంటే అందులో 7,000 శ్లోకాలు దత్తుడి గురించే చెప్పాడు ప్రత్యేకంగా వ్యాసుల వారు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అసలు దత్తుడు పరబ్రహ్మయా కాదా, పరతత్వ కాదా, పురాణోక్తమే అర్థమైపోయింది. వ్యాసుల వారే ప్రతిపాదించారు కదా. మరి పరబ్రహ్మతత్వమా కాదా? 18 పురాణాల్లో కొంచెం 10 పురాణాలు శివుణ్ణి పరతత్వంగా చూపిస్తాయి. శివపురాణం, లింగ పురాణం, స్కాంద పురాణం ఇత్యాది పురాణం చెప్తూ ఉంటే విష్ణు సంబంధమైన పురాణాలు విష్ణు పురాణం, అదేవిధంగా కూర్మ పురాణం, మత్స్య పురాణం, వామన పురాణం ఇత్యాది ఇవన్నీ కూడా మహావిష్ణువే పూర్ణ పరబ్రహ్మతత్వం చెప్తూ ఉంటాయి. ఎందుకంటే నేను శివభక్తుడిని, నేను శివపురాణం చేసినప్పుడు నా శివుడు నాకు అత్యున్నత స్థాయిలో కనపడాలి. అప్పుడు నాకు దాని మీద ఉత్సాహం కలుగుతుంది, భక్తి పెరుగుతుంది, చదువుతాను. తద్వారా అందులో ఉండేటువంటి మంచిని ఆచరించే అవకాశం వస్తుంది, ఆరాధనా భావం పెరుగుతుంది నాకు. కాబట్టి అక్కడదే. అలాగే విష్ణువు దగ్గర నాకు విష్ణు ఇష్టం, అలాగే అమ్మవారి ఇష్టం, నాకు దేవి భాగం చదువుతాను. దీని వ్యాసప్రోక్తమే కదా. కానీ ఏ విధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి లీలావైభవము వర్ణించబడినటువంటి పురాణాలు 3 ఉన్నాయి. భవిష్య పురాణము, గరుడ పురాణము, బ్రహ్మాండ పురాణము. గరుడ పురాణం మహావిష్ణు గరుత్మంతుల వారికి జీవుని యొక్క మరణానంతర స్థితిని తెలియజేసేటువంటిది. తిరిగి జన్మ ఎలా ఎత్తుతాడో, మనం చేసే పాపకర్మలు ఏ విధమైన అనుభవాలు ఉంటాయో చెప్తూ మంచి దారిలో నడవడానికి దిశానిర్దేశం చేసిన గరుడ పురాణం. అందులో ఇంకా పరబ్రహ్మతత్వం చెప్పడం ఆయన మహావిష్ణువే పరబ్రహ్మ. భవిష్య పురాణం ఈ కలియుగంలో రాబోయే యుగాల్లో ఏ రాజులు పరిపాలిస్తారో, ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తు చెప్పే పురాణం భవిష్య పురాణం. ఇక బ్రహ్మాండ పురాణంలో
ఈ బ్రహ్మాండము ఎలా పుట్టింది, సృష్టి ఎలా ప్రారంభమైంది, ఎట్లు వెళ్తుంది చెప్తూ ఇందులో ఎక్కడ ఏ పరతత్వ ప్రసక్తి లేదు. కానీ అందులో ఉండే దత్తఖండంలో స్పష్టంగా ఇంతకుముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాను. నైమిషారణ్యుల ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు ఒక తేజో రూపంలో పరతత్వం వచ్చి నేను దత్తాత్రేయుడిని, దత్తుడను ఈ విశ్వానికి, నేనే పరబ్రహ్మతత్వాన్ని మొదటి అంకంలోనే 19 నుంచి 34వ శ్లోకం వరకు ఉన్నటువంటి 19 శ్లోకాల్లో స్పష్టంగా చెప్పబడింది ఆ మాట. 15 శ్లోకాల్లో. అంటే ఏ దైవము గురించి కూడా చెప్పనటువంటి పురాణములో దత్తస్వామియే పూర్ణ పరబ్రహ్మతత్వం అన్నమాట అక్కడ చెప్పండి. పురాణోక్త బ్రహ్మం సమస్య లేదు. ఇక వేదోక్త బ్రహ్మమా కాదా? దీనికి నేను నాకు తెలుసున్న ఋగ్వేదమే మంత్రమూలం, అన్నీ ఋగ్వేదంతో మంత్ర సమితి. కాబట్టి ఋగ్వేద పండితుని ఏమంటే ఇది ఎక్కడ దొరుకుతుందా, ఈయన సమయం రుక్కులు ఎక్కడ దొరుకుతాయో చెప్పమని చెప్పేసి నేను పెడితే వాడు మొత్తం జల్లి పెట్టారు ఋగ్వేదం అంతా. అందులో అత్రిమండలం జరిపి పెట్టారు. అందులో వేదముల్లో రాముడి గురించి, సీత గురించి వచ్చింది, ఆంజనేయ స్వామి గురించి వచ్చింది, అదేవిధంగా కృష్ణ పరమాత్మ గురించి అన్నీ వచ్చాయి. కానీ దత్తుడి గురించి ఎక్కడ దొరకారు ఋగ్వేదంలో. అప్పుడు నా డౌట్ వచ్చింది. నేను ఈ విషయాన్ని దత్తస్వామి జిన్నాపట్ల కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళాను. వారిని అడిగా. ఆయన దత్తాంశ సంభూతుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే అడిగితే ఆయన ఒక మాట చెప్పారు. మనం వేదముల ద్వారా మనం అనేకమైన స్తుతులు చేసి దేవతలు పొగుడుతాం. కానీ ఆ వేదములకు కూడా అతీతమైనటువంటి మూర్తి దత్తస్వామి. అందుకే ఆయన కుక్కలా పడున్నాయి అక్కడ ఆయన కాళ్ళ ముందు వేదములు. కాబట్టి అందులో ప్రతిపాదించడానికి కూడా వేదములకు కావలసినటువంటి శక్తి లేదు. అందుకే నైతిని కాళ్ళ దగ్గర పడున్నాయి. అటువంటి పరబ్రహ్మతత్వం కాబట్టి ఉండకపోవచ్చయ్యా అన్నారు. కానీ అధర్వణ వేదాంతరంగా దత్తోపనిషత్తు ఉంది. అది అధర్వణ వేద ఉపనిషత్తులు వేదముల్లో ఉన్నవే కదా. మొత్తం 1008 ఉపనిషత్తులు వేదంలో వచ్చినటువంటి కథలే అవన్నీ కూడా. అధర్వణ ఉపనిషత్తు, అధర్వణ వేదంలో ఉండే దత్తోపనిషత్తు దత్తుడు పూర్వ పరబ్రహ్మతత్వ విషయాన్ని తెలియజేయాలి. దత్తస్వ ప్రసక్తి వచ్చింది. పూర్వతాపసులో దత్తస్థ బీజం సర్వస్వం అనే మాట వచ్చింది. అంటే దత్తుడు గురించినటువంటి అనేక ప్రసక్తులు పూర్వతాపసుని, ఉత్తర తాపసుని వచ్చాయి. శాండిల్యోపనిషత్తులో వచ్చింది దత్తస్వామి యొక్క ప్రసక్తి. అందులోనే వస్తుంది. త్రికోణ మధ్యస్థం దత్తం బీజం అని చెప్పేసి అందులోనే వస్తుంది. తైత్రేయంలో వస్తుంది, శాండిల్యోపనిషత్తులో ఉంది. ఇలాగా అనేక ఉపనిషత్తుల్లో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ విషయం నాకు ఒక ఘనాపాటి గారు చెప్పాడు. నేను దీని మీద మళ్ళీ ఆయన అడిగి ఎక్కడైనా ఉందా మళ్ళీ మీరు కూడా మళ్ళీ చాలామందితో మాట్లాడుతూ ఉంటే అధర్వణ వేదంలోదే కదా దత్తోపనిషత్తు. మరి దత్తుడి ప్రసక్తి దత్తుడు వేదోక్త బ్రహ్మే కదా అన్నారు. కానీ దత్తుడు వేదోక్త బ్రహ్మ. అంటే ఇప్పుడంతా ఈ గురుస్వరూపంని మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు యోగం గురించి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఈయన అన్ని విద్యలకు కూడా గురువు అంటే సర్వ విద్యలకు ఆధారభూతుడే కదా. ఆధారం సర్వ విజ్ఞానం కాబట్టి యోగ విద్య కూడా ఒక విద్య. ఈయన యోగేశ్వరేశ్వరుడు. ఇక్కడ యోగస్థితిలో ఎంతవరకు తీసుకుపోతాడు? యోగస్థితి ఆయన యోగం ఎట్లా ఉంటుందంటే బాలోన్మత్త పిశాచ వేషాయ మాలామంత్రంలో మన భాగం. కథా భోగి కథా యోగి కథా నగ్న పిశాచవత్ అని పరమశివుడు రుద్రయామల తంత్రంలో దత్తుడిని వర్ణిస్తూ చెప్తాడు. ఒకసారి యోగ్గా, ఒకసారి భోగ్గా ఉంటాడు, ఒకసారి పిశాచ రూపంలో ఉంటాడు అని చెప్తాడు. బాలోన్మత్త పిశాచ వేషాయ అంటే సాధారణంగా ఇప్పుడు ఈ 3 రూపాలు ఉంటాడని చెప్తాం. బాల అంటే బాలుడు కనబడుతూ ఉంటాడు. ఏ రూపంలో వస్తాడు? పిల్లల రూపంలో రావచ్చు, పిచ్చివాడి రూపంలో రావచ్చు. పిశాచం అంటే డైరెక్ట్గా దెయ్యాలభూతాలు కాదు, భయంకరమైన మనం చూడగానే భయపడేటువంటి భయంకర రూపంలో కాపాలికుడు విష్ణుదత్తుని కనబడ్డాడు అనేక రూపాల్లో. ఒక కాలుతున్న శవాన్ని ఆ మాంసం మొక్కలు తీసి అక్కడ ఉన్నటువంటి నక్కలకి కుక్కలకి వేస్తూ కనబడ్డాడు. ఒక చనిపోయిన గాడిద చీల్చి ఆ శవాలను ఆ ముద్దలు తీసి గద్దలకి కాకులకి వేస్తూ కనబడ్డాడు విష్ణుదత్తుడికి. అది భయంకర రూపాలు, అది పిశాచ రూపం. అటువంటి రూపాల్లో కూడా ఉంటాడు అని మనకి మాలామంత్రం చెప్తోంది.
కానీ అది యోగపరంగా ఆలోచిస్తే దత్తుడు యోగ విద్యకి ఏ విధంగా అధిపతో చెప్తున్నాను మీకు. బాల అంటే మనస్సు సంకల్పము లేనటువంటి స్థితి, ఏ విధమైన సంకల్పము లేనటువంటి స్థితి, నిరామయమైనటువంటి స్థితి. అంటే పసిపిల్లడికి ఏముంది, సంకల్పం ఉండదు. ఏముంటుంది వాడికి? వాడు ఆకలిస్తే ఏడుస్తాడు, చీమ కుడితే ఏడుస్తాడు, నిద్ర వస్తే ఏడుస్తాడు, నిద్ర లేస్తే ఏడుస్తాడు. అది ఇంకేం తెలియదు. ఏ సంకల్పము లేని స్థితిలో హాయిగా నిద్రపోతున్నాడు. సమాధి స్థితి అది. అంటే తనని నమ్ముకున్నటువంటి, తన సాధన చేస్తున్నటువంటి యోగులను ఏ విధమైనటువంటి సంకల్పము లేని నిస్సంకల్పమైనటువంటి స్థితికి తీసుకెళ్ళేటువంటి యోగ విద్యను ప్రసాదించినటువంటి దత్తు. అది బాలరూపానికి ఉదాహరణ. ఉన్మత్త అంటే అనేటికి మంత్రశాస్త్రం ప్రకారం అనంతము అని పేరుంది. అర్థం అనంతము. త అనేటువంటిది మంత్రశాస్త్రం ప్రకారం అమృతతత్వం, అమృత బీజం అది. ఇప్పుడు దత్త అనే అక్షరం ఉంది. తా కింద మరొక త అంటే 2 తాలు అంటే 2 అమృత బీజాలు. అక్షరమాలలో దాకి తాకి తేడా లేదు, పాకి బాకి తేడా లేదు, కాకి గాకి తేడా లేదు. అలాగే తాకి దాకి దా కూడా తాలాగే అమృత బీజమే. అంటే దత్త అనేటువంటి ఈ పదంలో 3 అమృత తత్వాలు ఉన్నాయి. అంటే ఏ యోగి అయితే దత్తనామాన్ని స్మరిస్తూ దత్త చెప్పినటువంటి యోగాన్ని పాటిస్తూ అనంతమైనటువంటి ఆ సమాధి స్థితిలోకి వెళ్తూ అనంతమైనటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడో వాడు తురీయమైన స్థితికి చేరిపోతాడు. అంటే తనని నమ్ముకొని తనిచ్చిన యోగ మార్గము ద్వారా వెళ్తూ నిస్సంకల్పమైనటువంటి స్థాయి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయి అజ్ఞాచక్రానికి చేరిపోయేటువంటి యోగి శాస్త్రాల నుంచి వచ్చేటువంటి అమృతాన్ని, అనంతమైన అమృతాన్ని తీసుకొని ఏ విధంగా మహదానందమైన స్థితికి వెళ్ళిపోతాడో ఆ స్థితికి తీసుకురాగడమే దత్తస్వామికి యోగ లక్షణం. అంటే ఉన్మత్త అంటే అర్థం అది. ఎవరైతే దత్తుడిని ఆ యోగాన్ని నమ్ముకొని ఆ దత్తుడిని నమ్ముకొని ఆ విధమైన స్థాయికి అన్ని చక్రములు భేదనము చేసుకొని అజ్ఞాచక్రానికి చేరి శాస్త్రాల వైపు చూస్తూ ఆ అమృతాన్ని అందుకుంటాడో అందుకునేటువంటి స్థితిని కలిగించడమే దత్తస్వామి యొక్క యోగ లక్షణం. ఇక పిశాచ లక్షణం ఉంది. పిశాచములో అంటే పిశాచం ఎక్కడుంటుంది? మనుషులతో ఉండదు, ఏకాంతం కోరుకుంటుంది, దూరంగా ఉంటుంది. ఎక్కడుంటుంది ఏకాంతం? ఎక్కడ దొరుకుతుంది మనకి? శ్మశానంలో ఇంకెక్కడ దొరకదు. శ్మశాన ఏకాంతం, భరించినది ఏకాంతం. వాడిని ఏకస్తప అంటారు. ఏకాంతమని కోరుకునేటువంటివి పిశాచాలు. శ్మశానంలో ఏ విధమైన సంకల్పం, సంకల్పరహితమైన ప్రదేశం విశ్వంలో ఏదో ఒక శ్మశానం ఇంకెక్కడ లేదు. ఎందుకంటే శ్మశానానికి వెళ్ళి మనం ఏది సంకల్పాలు చెయ్యం. శ్మశానం వెళ్ళి వైరాగ్య భావంతో వెళ్తాం. ఎవరో బంధువు చనిపోతారో వెళ్తాం, బాధపడుతూ వెళ్తాం, అయిపోయింది ఏమిటో ఈ జీవితం అనుకుని వైరాగ్యత బయటకు వచ్చేస్తాం. కానీ అక్కడ ఏమన్నా ఒకళ్ళకి కొడుకు ఉన్నాడు, ఏదో అమెరికాలో ఎక్కడో చూజా ఉన్నాడు, ఇంకో ఒక మంచి అమ్మాయి వచ్చింది, ఏమండి మన ఇద్దరం సంబంధాలు చూస్తున్నాడు, మాట్లాడుకుంటాడు అక్కడ శ్మశానంలో? ఉండదు కదా. ఎందుకంటే సంకల్పం అక్కడ చెప్పం మనం, పొరపాటు మయ సంకల్పం ఉండదు అక్కడ. సంకల్పరహితమైనటువంటి ప్రదేశమే శ్మశానం. అది మానవ దేహంలో ఎక్కడుంది? ఉదాన వాయువు ద్వారా మనకున్నటువంటి వాయువుల్లో పంచవాయువులు ఉన్నాయి కదా, ప్రాణపాన వ్యాన ఉదాన సమానములు. ఉదాన వాయువు చక్రభేదనం చేస్తుంది. చాలామంది మీరు యోగులతో మీరు మాట్లాడుంటే తెలుసు, మీకు తెలిసి ఉంటుంది, మీకే ఎక్కువ తెలియాలి మాకంటే ఇంకా చెప్పాలంటే. ఉదాన వాయువు ద్వారా మూలాధారాన్ని మొదలుపెట్టి స్వాధిష్టాన మణిపూరక విశుద్ధ అనాహతాలను కూడా భేదించుకొని అజ్ఞాచక్రానికి చేరిపోయినప్పుడు ఆ స్థితి మనస్సు, రూపము, నామము లయమైపోయినటువంటి స్థితి. అంటే సంకల్పరహిత స్థితి. అక్కడ చేరిన వాడికి దేహం ఉండదు, దేహభ్రాంతి ఉండదు, ఏ విధమైన మనస్సు ఉండదు అక్కడ.
తన రూపాన్ని తను మర్చిపోతాడు. అన్నీ మర్చిపోయినప్పుడు ఏ విధమైన సంకల్పము లేనటువంటి స్థితికి చేరిపోతాడు. ఇది శ్మశానం. అప్పుడు ఇంక వాటి తదుపరి చూపు ఏమిటి అంటే సహస్రారములో ఉన్నటువంటి దత్తుడిని దర్శనం చేసుకోవడం, ఆయన ఇచ్చాడు అమృతతత్వాన్ని ఆస్వాదించడం. అది పిశాచ స్థితి. అంటే ఎవరైతే తనను నమ్ముకొని దత్తస్వామిని పరిపూర్ణమైన విశ్వాసంతో ఆరాధిస్తూ, అది ఏ యోగమైనా కావచ్చు, లయయోగం కావచ్చు, హఠయోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, మంత్రయోగం కావచ్చు, లేదా కేవలం నామస్మరణతోటే కావచ్చు. కానీ ఇక్కడ ఇది యోగము కాబట్టి చక్రభేదనం చేయాలి కదా, ఖచ్చితంగా యోగం ఇది. ఈ విధంగా యోగ సాధన చేసుకుంటూ ఎవరైతే ఆ సంకల్పరహిత స్థితి అయినటువంటి అజ్ఞాచక్రాన్ని చేరిపోయేలా తీసుకొచ్చేటువంటి స్థితిని కల్పించేటువంటి వాడు ఆ యోగ విద్య ఇచ్చినవాడు దత్తుడు. కాబట్టి ఈ బాలోన్మత్త పిశాచ అనేదానికి మామూలు అర్థంలో బాలుడు, పిచ్చివాడు, భయంకరుడు. అంటే దత్తాత్రేయుల వారి యోగం ఎట్లా ఉంటుందంటే, ఎవరైతే తన దత్తక్రియాయోగాన్ని ఆచరించి సాధన చేసుకుంటూ ఏ యోగమైనా, లయాయోగం కానీ, మంత్రయోగం కానీ, లేదా హఠయోగం కానీ, రాజయోగం, ఏ రూపంలో అయినా సరే ఆ క్రియాయోగాన్ని సాధన చేసుకుంటూ సాధనలో పండిపోయి వెళ్ళినట్లయితే వారిని తుర్యేమని సిద్ధి చేసి అమృతతత్వాన్ని అందించి వారి యొక్క జన్మరహస్యాన్ని చేస్తాడు. అందువల్ల ఆయన యోగీశ్వరేశ్వరుడు. అందువల్లే యోగ విద్య అంతా కూడా దత్తుడిదే. యోగులందరూ కూడా దత్తస్వరూపాలు. అయితే స్వామి, ఇక్కడ మరొక ధర్మ సందేహం. కొంతమంది భౌతికమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు కొంతమంది ఉన్మత్తంగా ప్రవర్తిస్తూ, ఉన్మత్తంగా వేషాలు వేస్తూ నేను సాక్షాత్ దత్తతత్వాన్ని అని చెప్పుకునే గురువులు చాలామంది తయారయ్యారు. అంటే కొన్ని వికృత చేష్టలు చేస్తూ ఇది దత్తతత్వంలో భాగమే అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు కలిగిస్తున్న గురువులు వాళ్ళు దత్తాత్రేయ స్వరూపులుగా చూడాలా, వాళ్ళ కోరికలు వాళ్ళ హరిషడ్వర్గాలు చెప్పినట్లుగా ప్రవర్తించేటటువంటి గురువులకి ఎలా పరిశోధించి సామాన్యుడు అర్థం చేసుకోవాలి. అది దత్త పరీక్షల్లాగా చెప్పుకుంటూ వాళ్ళ హరిషడ్వర్గాల కోరికలు తీర్చుకుంటూ వాళ్ళు ఈ బాల ఉన్మత్త పిశాచ తత్వంలో భాగమే గురుతత్వం అని చెప్పుకుని తిరిగే మహానుభావుల్లాగా కనిపిస్తున్న మాయావులకి ఎట్లా సామాన్యుడు అర్థం చేసుకోవాలి? ఇది కలియుగం. గురుగీతలో గురువుల గురించి చాలా విస్తారమైన వర్ణన ఉంటుంది. ఎవరు సద్గురువులు, బాధగురువులు, ఏ గురువుని మనం ఎంచుకోవాలి, ఏ గురువుని ఎంచుకోకూడదు, ఈ విషయం గురుగీతలో చాలా విస్తారంగా చెప్పబడింది. 6 రకాల గురువులు చెప్పాడు అందులో. ఇప్పుడు మీరు చెప్పినటువంటిది ఉన్నారు ఈ లోకంలో. కానీ చిత్రం ఏమిటంటే, ఇది కలియుగం కాబట్టి, కలి ప్రభావం ఉంటుంది కాబట్టి సాధారణంగా ఏదన్నా కొంచెం సాధన చేస్తే, కొద్దిగా నిరంతరం కొంచెం పట్టుకుంటే చిన్న చిన్న శక్తులు చేరతాయి. వాటిని దుర్వినియోగం చేసుకుంటారు. ఆ శక్తులు చూపించి ఏముందండి ఇంత విభూతి అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళి కుంకుమ ఇచ్చుకుంటూ పోతే చాలా గొప్పడు అయిపోతాడు. బాబాయ్ ఆయన మా శక్తివంతునట్ట. ఈ శక్తులు చూపించి 10 మందిని కూడా ఆకర్షించుకొని ప్రలోభపెట్టి తద్వారా తన పరపతిని పెంచుకుంటూ ఇంకా ఆశ్రమాలు, కబ్జాలు, కోట్లు గడించడాలు, తర్వాత డేరా తిప్పేడాలు ఇటువంటి జరుగుతుంటాయి. ఇది కలియుగం. ఇవన్నీ కామన్, సాధారణం. నేను ఈ అరిషడ్వర్గాలు ఇటువంటివి ఎప్పటికైనా బయటపడిపోతాయి. ఎప్పుడూ కూడా కొంతవరకే సహిస్తాడు దత్తుడు. తేడా పాడ వస్తే దత్తుడు ఊరుకోడండి.
దత్తుడు అంటే భగవంతుడు. మనం చూసాం, చాలామంది మనం చూస్తున్నాం. ఎక్కడో అక్కడ వాళ్ళ యొక్క అరాచకాలకు ఫుల్ స్టాప్ పడుతుంది కదా, అందరూ తిట్టుకున్నారు కదా, జరుగుతున్నది కదా. మన కళ్ళ ముందు అంత పేరు మనం చెప్పకూడదు, బాగుండదు. మన కళ్ళ మనం చూసాం. శక్తిపాతాలు ఇచ్చిన వాళ్ళు లేరా, ఏమైపోయారు? అదేవిధంగా నాకు దేశాలు పారిపోయి మరో దేశాలు పెట్టుకున్న వాళ్ళు లేరా? తర్వాత స్త్రీలతో అసభ్యంగా వచ్చిన శిశురాలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయిన వాళ్ళు లేరా? వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళకున్న వాక్చాతుర్యంతో, వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న శక్తులతోటి కొంతకాలమే కొందరిని మోసం చేయగలం, కానీ అంతకాలం అందరినీ మోసం చేయలేం. ఎక్కడో అక్కడ వాళ్ళకి అడ్డుకట్ట పడుతుంది. కానీ మహానుభావులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారు, రామిరెడ్డి తాత వారు, విఠల బాబా వారు, వీళ్ళకి దివ్యశక్తులు లేవా? వీళ్ళకి వాళ్ళు ఎందుకు చూపించలేదు? అవసరమైతే ఆదుకుంటారు, అడ్డుపడతారు, ఆదుకుంటారు, వాళ్ళ శక్తిని ఉపయోగిస్తారు. అక్కడ లేకపోతే ఎంతవరకు అంతవరకు నీకు జ్ఞానబోధ చేస్తారు, సరైన మార్గంలో పెడతారు. నేను నమ్ముకుంటే ఎంతవరకు తీసుకువెళ్తారు, అంతవరకే పరిమితం చేస్తారు. అందరూ వాళ్ళు ఎవరి మీద మచ్చలు లేవు కదా. ఇప్పటికీ మనం ఎంతమంది చెప్పుకున్నాం, మహానుభావులు అందరినీ, గోపాల బాబా వారు, ఎంతమంది మన బాబాలు మనం చెప్పుకుంటున్నాం. అంటే కానీ చిత్రం ఏమిటంటే ఇటుకంటే వీళ్ళ వెంపే ఎక్కువ జనం పడతారు. వాళ్ళకి తీరిపోతూ ఉంటుంది కోరిక, వాడేదో చేస్తుంది, వారికి ఇది అయిపోతుందంటే అయిపోతుంది, కొంతకాలమే. కానీ ఎల్లకాలం కూడా జనాన్ని మోసం చెయ్యలేము. తర్వాత వీడి శక్తిహీనత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినా అవదు, అంత వ్యతిరేకం జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతోమంది అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పుడు ప్రస్తుతం దైనందిన జీవితంలో నాకు 70 సంవత్సరాల వయసు ఉంది. ఎంతమంది నేను చూశాను ఇలాగా. మనం కనిపెట్టగలగాలి. ఆల్రెడీ ఎలా కనిపెట్టాలి, అదే ప్రశ్న, ఎలా కనిపెట్టాలి? ఏం మనం కనిపెట్టక్కలే, వాళ్ళే బయటపడతారు. అక్కడెక్కడో నరసింహస్వామి ఓ పెద్ద అడావిడి అయిపోయింది, గోల అయిపోయింది. ఏమైంది? దుకాణం ఎత్తేసారు అక్కడ. అలాగే ఇంకెక్కడో రకరకాలు. నాకు అమ్మవారు పూనింది, ఏమీ లేదు, అంతా ఉట్టిదే. ఇలా ఎన్నో ఉంటాయి కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మన మధ్య టీవీలో చూశాను, ఎవరో ఒక ఆడమనిషి ఆవిడ, అంతకుముందు ఆవిడ చరిత్ర చండాలపు చరిత్ర, తర్వాత నేను అమ్మవారిని ఉంది. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే అది తెలిసినా కూడా నిజంగా అమ్మవారు అనుకుని మనం వెంటపడుతున్నాం. ఎందుకు వెంటపడుతున్నారు వీళ్ళు? ఏమో ఆవిడ నమ్ముకుంటే ఏమైనా కామ్యములే కదా, కోరికలే కదా, ఆర్థికంగా బలపడతామను, ఆరోగ్యం ఇవ్వడం ఏదో ఉంటాయి. ఈ జన్మలో ఈ మానవులందరూ కూడా ఎవరన్నా కోరుకుంది ఏంటంటే, ఎవడు కూడా భక్తి మార్గం కావాలి, నాకు జ్ఞాన మార్గం కావాలి, మోక్షం కావాలి, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి కావాలి ఎవడు కోరుకోడు. ఆ క్షణంలో పని అయిపోతే చాలు. నాకు నా పిల్ల పెళ్ళి అవ్వాలి, ఏదో అది చెప్పింది అనుకోకుండా జరిగింది అనుకోండి, అమ్మో బాగా చెప్పారు కాబట్టి అయిపోయిందండి, ఇంక ఇది పెద్ద ప్రచారం అయిపోతుంది. వాడికి ఏం శక్తి లేదు, ఏదో అనుకోకుండా ఆ కాలం కలిసి వస్తుంది. కలిసి వచ్చినంతకాలం ఆ ఆటలు సాగుతాయి. ఎప్పుడైతే కాలం తిరగబడిందో, దత్తుడు ఆగ్రహించాడో, అయిపోయింది. ఎంతోమంది అలా చాప్టర్ క్లోజ్ అయిపోయినా మనం చూసాం ఇక్కడ. కాబట్టి కనిపెట్టడం మానడం అనేది కాలం నిర్ణయించాల్సిందే. సాధనలో ఉన్న వాళ్ళు కనిపెడతారు, కానీ వీడు చెప్పిన వాళ్ళు వినరు, ప్రజలు వినరు. అటు వెళ్ళకండి అనవసరం అన్నా కూడా వినరు, ఉపయోగం లేదు. కాబట్టి సాధారణంగా ఎవరు కూడా ఈ సాధనలో, దత్త సాంప్రదాయంలో, దత్త సాధనలో ఉన్నవాళ్ళు ఇంకోటి వేలుపెట్టి చూపించరు. వీడు గుప్తంగా, వీడు బయటికి రారు అసలు, వీళ్ళు ఎప్పుడు గుప్తంగానే ఉంటారు. అందరూ పెద్దగా పట్టించుకోరు. బయటకు వచ్చి హడావిడి చేస్తున్న వాళ్ళు మాత్రం ఒక కన్ను వేయవలసిందే. కనిపెట్టుంటే కాలం వాళ్ళని బయట పెట్టేస్తుంది. ఎంతకాలం మోసం చేయలేరు కాబట్టి ఎప్పుడు వాళ్ళందరూ వాళ్ళే బయటపడతారు, అణిగిపోతుంది.
అంతకంటే ఇంతకంటే ఇంకో పొడిగించడం అనవసరం దీని గురించి. అయితే సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి అనేక కోణాల్లో నిదర్శనాలు అంటే నేను జ్యోతిష్యం ప్రాక్టీస్ చేస్తుంటాను కాబట్టి ఒక అరబిక్ అమ్మాయి హైదరాబాదుకి ఉద్యోగరీత్యా ఆ కంట్రీల నుంచి రావటం, ఆ అమ్మాయికి ఎందుకో తెలియదు ఒక రూపం కనిపించింది, అది దత్తాత్రేయులాగా ఉందని గానుగాపూర్ పోయింది. ఆ గానుగాపూర్లో వెళ్ళటం ఆ అమ్మాయికి ఎందుకో ప్రశాంతత అనిపించింది. ఆ చరిత్రని ఎంతోమందికి ఇచ్చింది. వాళ్ళ వంశము కాదు, దేశము కాదు, పరిస్థితి కాదు. ఎలా ఇప్పుడు మనకి ఒక మంత్రం రావాలంటే తల్లి నుంచి రావాలనో తండ్రి నుంచి రావాలనో తాతల తండ్రుల అనుగ్రహమనో గురువు అనుగ్రహమనో అంటారు. ఏదీ లేని వాళ్ళకి ఎలా ఇది పాసిబుల్ అయింది? ఆ అమ్మాయి చెప్పేవన్నీ నాకు అంటే ఎట్లా అంటే దత్తుడి గురించి అమ్మాయి మాట్లాడుతుంటే నాకు నిజంగా ఇంత ప్రేమించవచ్చా దత్తుడిని అనేంతగా నాకే చెబుతుంది. అంతలా అంటే ఏదో ఒక మన దేశమో కాదు, మతమో కాదు, ఇలాంటి వాళ్ళకి ఎలా దత్తుడు కనెక్ట్ అవుతున్నాడు, ఎలా వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు, వాళ్ళకి ఇది నాకు ఎప్పటి నుంచో ఉన్న నిజమైన జిజ్ఞాసతో కూడిన ప్రశ్న. చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే అసలు దత్తాత్రేయుడు అంటే కేవలము భారతదేశానికి మాత్రమే పరిమితమైన దత్తుడు కాదు కదా. తెలుసుకోలేదు అందరూ, కానీ ఈ సమస్త విశ్వాన్ని అతిక్రమించిన ఏకైక తేజోరాశియే దత్తుడు. శ్రీపాద చరిత్రలో స్వయంగా దత్తుడే చెప్పిన మాట ఇది. అంటే విశ్వానికి, భూగోళానికి కాదు, మన భూమి ఉందండి, మహావిశ్వంలో అణువు, ఇటువంటి అనేకమైన బ్రహ్మాండాలన్నింటినీ కూడా అతిక్రమించినటువంటి, అంటే అన్నింటికీ కూడా ఆయన ప్రభువు, ఆయన విష్ణువు, సర్వవ్యాపి. ఇక కాబట్టి దత్తుడు కేవలము ఒక ప్రదేశానికి పరిమితమైన వాడు కాదు ఇంతవరకు. ఇక ఎక్కడో దేశం కాని దేశంలో, మతం కాని మతంలో, భాష కాని భాషలో దత్తుడి గురించి ఆవిడ ఆరాధిస్తోంది అంటే ఖచ్చితంగా గత జన్మ సంస్కారం. ఎన్నో జన్మలుగా ఈ పవిత్ర దేశంలో ఇక్కడ పుట్టి దత్తస్వామిని ఆరాధించి ఒక ఉన్నతమైన స్థితికి వస్తూ తదుపరి జన్మలో అక్కడ జన్మించవలసి వచ్చినా కూడా గత జన్మ సంస్కారం వాసనల వల్ల ఆవిడకి మళ్ళీ దత్తస్పృహ కల్పించాడు దత్తుడు. మన ధర్మకీర్తి కథలో మనం వింటాం. అంటే అప్పుడు ఇన్ని దేశాల్లో అంతా కూడా ప్రపంచంలో ఒకటే, భూమండలం ఒకటే కాబట్టి ఆయన మరణించిన తర్వాత కూడా ధర్మకీర్తి అనేటువంటి వాడు దత్తస్వామికి మహాశిష్యుడు, మహాభక్తుడు, స్వయంగా బోధిస్తాడు దత్తుడు. కానీ వాడు చక్రవర్తి అయిన తర్వాత చుట్టుపక్కల చేరే కోటరీ ఉంటుంది కదా, వాళ్ళ యొక్క మాటలు విని నాస్తికుడిగా మారిపోతాడు. అది ఏ దేవుడు లేడు పొమ్మంటాడు. నాస్తికత్వాన్ని బాగా వంట పట్టించుకొని ఒకసారి వాడికి పూర్తిగా కాలం సమీపించినప్పుడు వాడు వేటకు వెళ్ళి అక్కడ ఆకలి దప్పులతో అలసిపోయి పడిపోయి ప్రాణోపాయం అయ్యేటప్పుడు దత్తస్వామి యొక్క వాక్కు వినబడుతుంది. ఏమని? ఓ పిచ్చివాడా, నువ్వు మార్గం తప్పావు కాబట్టి నేను నీకు కనబడక నిన్ను మాత్రం పోతాను. గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే శిష్యుడు చెడు మార్గంలో వెళ్తూ తీసుకొచ్చి మళ్ళీ మంచి మార్గంలో పెడతాడు, వదిలేడు, మనకెందులే వదిలేడు. దత్తుడు గురుదేవదత్తుడు, ఆయన గురుస్వరూపము దైవస్వరూపం రెండు ఉన్నాయి. కాబట్టి గురుస్వరూపంగా ఉన్నటువంటి దత్తుడు మంచి మార్గంలో పెట్టి నీకు మరొక అవకాశం ఇస్తున్నా, మరో జన్మ ఎత్తిస్తే ఆ జన్మలో విరాగిగా పుడతాడు. పుట్టి అంటే జన్మతః సమాధి స్థితిలో ఉండేటువంటి మహానుభావుడుగా పుడితే ఆ తండ్రి వీడు పిచ్చివాడు మూర్ఖుడు మాట మధ్య లేదు వీడికి అని చెప్పి తీసుకొస్తే అక్కడ ఒక మహానుభావుడి దగ్గర తీసుకెళ్తే
ఆయన స్వామి తమరెవరంటే ఆయన చెప్తాడు, నేను పలా జన్మ ధర్మకీర్తి అనేటువంటి వాడిని అయ్యా, నా కథ ఇది. దత్తస్వామి యొక్క కృప వల్ల మళ్ళీ నేను తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ ఆయన సాధనలో ఉన్నా నన్ను ఇబ్బంది పెట్టద్దని చెప్పేస్తాడు. అంటే పూర్వజన్మ వాసన దత్తుడు వదలడు. ఆ అమ్మాయి బహుశా కొన్ని జన్మలుగా ఇక్కడ దత్త సాధన చేసి 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 ఇప్పుడు ఈ జీవం కట్టి వదిలేసిన తర్వాత ఎక్కడ పుడతా మనకు తెలియదు. ఇక్కడే పుట్టాలనే రూల్ లేదు. ఈ విశ్వంలో ఎక్కడైనా జన్మించవచ్చు. మీ ఇంకో విషయం చెప్తాను, మీరు చెప్పారు కాబట్టి. ఒక రష్యాలో కుర్రవాడు దత్తస్వామి గుడి కట్టాడు ఇంట్లో. నాకు ఫోటో పంపించాడు. అతను నిత్యము దిగంబర భజన చేసుకుంటాడు. దత్తస్వామి షోడశోపచారాలు పూజ చేసుకుంటాడు తనకు తెలిసినంతలో. అది ఇంగ్లీష్ రాదు, ఓన్లీ రష్యా భాష వచ్చు. ఎవరిని అడిగట, నాకు దత్తస్వామి మీద అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి, ఎవరు తీరుస్తాను అడిగితే ఎవరో నా పేరు చెప్పారట. నాకు మెసేజ్ పెట్టాడు. స్వామి అంటే ఆయన ట్రాన్స్లేటర్ వాడి రష్యా ఇంగ్లీష్ కన్వర్ట్ చేసి నాకు మెసేజ్ పంపిస్తాడు. నాకు కొన్ని సందేహాలు మీరు తీర్చగలరా అన్నాడు. నువ్వు సందేహం అడగడం నీ బాధ్యత, తీర్చడం అది దత్తుడు చూసుకుంటాడు, పంపించని చెప్పా. అడిగాడు నన్ను, ఏ పల్ల దేవతను ఆరాధిస్తే పలానా చోటకి వెళ్తారంటాడు, దత్తుడిని ఆరాధిస్తే ఎక్కడికి వెళ్తామని అడిగాడు. నేను చెప్పాను, దత్తుడిని కనుక మనస్ఫూర్తిగా మనసావాచ కన్నా ఆరాధించి మమేకమైపోతే ఇంకెక్కడికి వెళ్ళాయా మోక్షం అయిపోయి ఆయనలో లైవ్ అయిపోతాడని చెప్పాను. అంటే ఇట్లాగా కొన్ని ప్రశ్నలు అడిగాడు. అలాగే ఒక యంత్రాన్ని కూడా ఆయన తయారు చేసి 3Dలో మోడల్ తయారు చేసి పంపించాడు. దీన్ని ఏంటో చూడండి గురుగారు, ఇది ఏంటంటే అది దత్తాత్రేయ సిద్ధయంత్రం. దాన్ని పరిష్కరించి ఒక కొలిక్కి తీసుకొచ్చి దేవనాగరి తెలుగు తయారు చేసి మన కామాయపాలెం అని చెప్పి అశ్వరాపేట దగ్గర ననకాంత స్వామి ఆశ్రమం ఆయన అడిగితే ఆయనకి ఇచ్చాను. ప్రతిష్ఠ కూడా జరిగింది మన విదేశీనాడు. అంటే ఆ కుర్రవాడి ఈ మందిరం మీద ముఖద్వారం మీద శ్రీపాద వల్లభులు, మాణిక్యపురం మహారాజు, గజాన మహారాజు, నరసింహతీంద్రుడు, శంకరనారాయణ మహారాజు వారు, శ్రీధర స్వామి వారు, మా పరమగురువులు స్వప్రకాశ తీర్థావతులు వారు, సుధీంద్రబాబు గారు, వీళ్ళందరూ పటాలు ఉన్నాయి. మనకంటే ఎక్కువ చెప్తున్నాడు. ఎట్టా వచ్చింది? ఎక్కడో రష్యా, వాడికి తెలియాల్సిన అవసరం లేదు. కానీ పూర్వజన్మ వాసన, గత జన్మ సంస్కారాలు ఇవన్నీ కూడా, ఆ సంస్కారాల వల్ల ఆ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ ఎవరైనా సరే ఏ దేశంలో మొత్తం ఇది భూగోళంలో ఎక్కడ పుట్టినా కూడా కొంతకాలానికి ఈ ఉద్దీపన జరుగుతుంది, బుద్ధి ప్రచోదయం అవుతుంది. నేనెవరినైనా ప్రశ్న వస్తుంది. వచ్చినప్పుడు దత్తస్వామి సమాధానం ఇస్తాడు, వదలడు. ఆయన గురుస్వరూపం కాబట్టి నిన్ను తట్టి లేపి నువ్వు అబ్బాయి నువ్వు ఇది కాదు, ఇది నీ మార్గము అని తెలియజేసి దాని మీద ఆసక్తి కనబరిచి దానికి కావాల్సినటువంటి ఎవరైతే సమాధానం చెప్పగలరో ఆ వ్యక్తులను కూడా చూపిస్తాడు. మీ దగ్గర జరిగింది అదే, నా వైపు జరిగింది కూడా అది. కాబట్టి గత జన్మ సంస్కారమే ఏదన్నా కూడా పూర్వజన్మ వాసనలకి ఇంతకంటే గొప్పదాని మరొకటి ఉండదు. పునర్జన్మ ఉంటుంది అని ఇంతకంటే గొప్పదాని మరొకటి ఉండదు. చాలా సంతోషం గురువుగారు, చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అవుతుంది. ఇప్పుడు ఈ ఒక విషయం శాస్త్రి గారు, మనం ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ చేశారు మీరు నన్ను పిఎంసీలో ఉండగా, గురు సాంగత్యం. నేను చూశాను మన ఇప్పుడు దగ్గర 2-3 లక్షలు వ్యూస్ ఉన్నాయి దానికి. ఏకంగా అది చూసిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి నాది అనేక సందేహాలు తీర్చుకోవడం, ఈ దత్త పరంపర రావడం జరిగింది. అంటే నా ఒకటి బాగా నేను నమ్మేది ఏంటంటే మీ విషయంలో అనేక మంది యోగులను మీరు ఇంటర్వ్యూ చేసి మీరు చూస్తూ ఉంటాం. మీరు నిర్వహిటీలో అంత పిఎంసీలో కానీ గురుసాంగత్యం చేసిన చూస్తూ ఉంటా. ఏ చక్కటి ప్రశ్నలతో సమాధానాలు ఎవరి దగ్గర వాళ్ళ యొక్క ఉండేటువంటి వాళ్ళ సాధన వాళ్ళ కంటెంట్ని బట్టి మీరు ప్రశ్నించి సమాధానాలు లాక్కుంటారు. అసలు మీ ఇంటర్వ్యూ కొంచెం భయపడతాను. అయితే ఇవాళ మీరు అడగగానే ఎందుకు అంటే ఈ 4-5 ఏళ్ళ నా సాధనలో మార్పు పెరిగింది, తద్వారా నా బుద్ధి కూడా ప్రచోదమైంది కదా. ఇప్పుడు నేను గాయత్రి 8 లక్షలు చేస్తున్నాను, 8 లక్షలు పూర్తయింది. అంటే గాయత్రిని అడుగుతున్నాం మనం, ధియోయోన ప్రచోదయాత్ కదా. తద్వారా ఈ 4 ఏళ్ళు ఇంకా అనేకమైనటువంటి గ్రంథాలు చదవడం, అనేక ఉపన్యాసాలు ఇవ్వడం, అనేక సందేహాలు తీర్చడం,
తద్వారా ఇవాళ మీరు అడిగే ప్రశ్నలన్నీ కూడా నా పర్సనల్ లైఫ్ గురించి మీరు అడగలే, ఎవరో అడిగారు. అదేవిధంగా ఇవాళ ఆ రోజు ఒక్క ప్రశ్న కూడా ఇందులో రాలే. అంతా కూడా ఒక శ్రీ విద్య గురించి కానీ లేకపోతే యోగం గురించి కానీ ఇలా వీటి గురించే వచ్చాయి. కానీ అక్కడ మనకి జీవితం అదే హై స్కూల్ స్టేజ్, ఇది పీజీ స్టేజ్. కాబట్టి మీరు మళ్ళీ నన్ను పిలవడం, మన ఇద్దరం కూర్చొని మళ్ళీ ఈ విషయాలు చర్చించుకోవడం, సంవాదం నాకు చాలా సంతోషకరమైన విషయం. దీనివల్ల అనేక మంది భక్తులకి వీక్షకులందరికీ కూడా సందేహాలు తీరుతాయి అని అనుకున్నాను. ఎందుకంటే ఈ సందేహాలు తీర్చేంత శక్తి మీకుందా అంటే ఒక్క విషయం మీకు చెప్తా. దత్తోనామ స్మరణమమలం కుర్వతాం సన్నిధానే గూఢాకార చరిత సాస్వాం వాంఛితం ధాతుకామ. దత్తుడు స్వయంగా చెప్పాడు మాట. దత్తనామాన్ని ఎవరైతే నిరంతరము నిర్మలమైనటువంటి మనస్సుతో స్మరిస్తూ ధ్యానిస్తూ తపిస్తూ ఉంటారో వాళ్ళు నిరంతరము నీ వెనకాలే ఉండి నేను నడిపిస్తాను అని దత్తుడు చెప్పాడు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పి నాకేమీ రాదు, ఆయన ఏం చెప్తే చెప్తాను సమాధానం. మీరు ప్రశ్నించింది నన్ను కాదు, నా ద్వారా దత్తుడిని. మీకు సమాధానం ఇచ్చి నేను కాదు, దత్తుడు నన్ను ఒక టూల్ కింద ఒక వాయిస్ బాక్స్ కింద మీకు చెప్పించాడు. కాబట్టి చాలా మట్టుకు సందేహాలు, మీరు అడిగిన సందేహాలు మీకు తెలియక నేను అనుకోవట్లే. అనేక మంది మిమ్మల్ని అడిగినటువంటివి వాళ్ళ ద్వారా మీ ద్వారా నన్ను అడిగి వాళ్ళ యొక్క సందేహాలు తీర్చారని భావం చేసుకుంటూ ఇటువంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినట్లు మనం ఎప్పుడో అనుకున్నాం, ఎప్పుడో చేయాలని. ఈనాళ్ళకి అవకాశం కుదిరింది. కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చి మళ్ళీ మన ఇద్దరం ఈ చక్కటి సాంగత్య కార్యక్రమాన్ని జరిపినందుకు గాను, నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయించినందుకు, అనేక మంది యొక్క సందేహాలు ఈ విధంగా తీర్పించినందుకు. అంటే ఇంకా ఇందులో నేను పూర్తిగా చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే నా జ్ఞానం పరిమిత జ్ఞానమే. మా జ్ఞానం నేను చెప్పట్లేదు. నేను చదివిన నాకు తెలిసిన ఎంతోమంది పెద్దలు, ఇప్పుడు అరిపల్ల విశ్వం గారు కానీ విద్యాసాగర్ శర్మ గారు కానీ చదివి అనేక మంది పెద్దలు, వాళ్ళు జిన్నాబడి కృష్ణమూర్తి గారు కానీ ఇటువంటి పెద్దలు అందరూ కూడా చెప్పినటువంటి వాటి సారాన్ని మీకు అందించాను. నా అనుభవం కూడా నాకు స్వయంగా నాకున్న అనుభవాలతో జోడించుకొని, నాకు తెలిసిన జ్ఞానం కూడా జోడించుకొని మేము సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి వీటి మీద ఇవన్నీ తెలుసుకొని మీరందరూ కూడా దత్తస్వామిని నిరంతరం కూడా ధ్యానిస్తూ తపిస్తూ దత్త అనుకుంటే సరికేం అక్కలే. దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో పట్టే నిత్యం దత్త ఇత్యక్షరద్వయం స్పష్టంగా పరమశివుడు సుఖమహర్షికి చెప్పిన మాట. ఆ 2 అక్షరాలు తాడు ఇంకేం అక్కర్లేడు, జీవితం ధన్యమైపోతుంది. కాబట్టి అది జపించుకుంటూ దత్తస్వామిని కొలుస్తూ దత్తస్వామిని నిరంతరం ఆరాధించుకుంటూ మనసులో పెట్టి ఆరాధించుకుంటూ తద్వారా దత్తస్వామికి సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి రక్ష ఈ వీక్షకులందరికీ సాధకులందరికీ కూడా తప్పకుండా ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ దత్తుడిని ప్రార్థిస్తూ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమానికి మనం మరొక్కసారి నిర్వహి టీవీ ద్వారా మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ స్వస్తి. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి స్వద్గురు స్వామి సమర్థాయ దత్తాత్రేయాయ మంగళం. శ్రీ 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 వాణి హిరణ్యగర్భ స్వరూప శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప శ్రీ ఉమామహేశ్వర స్వరూప శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర పరబ్రహ్మ స్వరూప శ్రీ లలితా త్రిపుర సుందరి పరదేవతా స్వరూప శ్రీ మహాగణపతి దేవతా స్వరూప సర్వదేవీ దేవతా స్వరూప త్రిమూర్త్యాత్మక త్రిమూర్తి స్వరూప పరంజ్యోతి స్వరూప పరబ్రహ్మ పరాత్పర పరంధామ పరమాత్మ శ్రీ 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 శ్రీపాద శ్రీవల్లభ నృసింహసరత స్వామి సమర్థ స్వరూప శ్రీ అనఘాలక్ష్మీ సమేత శ్రీ గురు దత్తాత్రేయ పరమాత్మనే నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. స్వస్తి. రాబోయే రోజుల్లో శ్రీపాద శ్రీవల్లభుని జీవిత విశేషాలపైన చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. దాని మీద ఎన్నో కాంట్రవర్సీలు కూడా ఈ మధ్య చేశారు. వాటిని కూడా ఒక్కసారి మనం కూర్చొని ఒక్కసారి శ్రీపాద వల్లభుని యొక్క చరిత్ర చదివితేనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అటువంటి మహానుభావుడి చరిత్రలో ఉన్నటువంటి ఒక్కొక్క లింకులు ఏమిటి అనేది ఒక ఆర్డర్లో ఈసారి చేసే అవకాశం మీరు కల్పించాలని కోరుకుంటూ. తప్పకుండా చేద్దామండి. శ్రీపాద చరితామృతం మీద నాకు పూర్తి పట్టుంది. ఆ శ్రీపాద తత్వం తెలుసుకోవాలి ముందు. తప్పకుండా చేద్దాం. మళ్ళీ మీరు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టు శ్రీపాదుల యొక్క ఆ తత్వాన్ని అందులో మనం తెలుసుకుని
అందరికీ అందరూ దాన్ని ఆస్వాదిస్తారు. తద్వారా ఆ తత్వానికి అందరూ వస్తారు. మన కోరిక అదే కాబట్టి తప్పకుండా మన కోరిక దత్తుడు నెరవేరుస్తాడు అని ఆశిస్తూ సెలవు. జై గురుదత్త. జై జై గురుదత్త.